దేవుళ్లను రాజకీయాలలోకి లాగడం దారుణమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. నగరానికి చెందిన 36 మందికి సీఎంఆర్ఎఫ్ 21.44 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మెప్పు కోసం మండలిలో వైసీపీ సభ్యుల వికృత చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, చిక్కీల మీద కూడా వైసీపీ బొమ్మలు వేశారని గుర్తు చేశారు. పెద్దల సభగా పిలిచే శాసన మండలిలో చెప్పులు వేసుకుని దేవుని చిత్రపటాలు తీసుకెళ్లి వైసీపీ వాళ్ళు చేసిన చేష్టలు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఆశ్చర్యపోతున్నారని ఎమ్మెల్యే వాసు అన్నారు. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య పరిరక్షణ, వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక కింద రాజమహేంద్రవరంలోని శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జిల్లా మెడికల్ విభాగం సహకారంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో డిమోన్షియా స్క్రీనింగ్, షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించగా సుమారు 80 మంది వయోవృద్ధులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం నైపుణ్యాభివృద్ధిలో భాగంగా వృద్ధులకు సంగీతం, క్రాఫ్ట్ తయారీ, పెయింటింగ్, డ్రాయింగ్, పాటలు పాడడం, చిన్న కథలు రాయడం, క్యారమ్స్, చెస్, వాకింగ్ పోటీలు, కుండల తయారీ వంటి పోటీలు నిర్వహించారు. వీర్నాల కృష్ణ బృందం ఆధ్వర్యంలో వయోవృద్ధుల చట్టం ట్రిబ్యునల్స్పై కళాజాత, వీధి నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బుద్ధరాజు సత్యనారాయణరాజు, తూర్పుగోదావరి జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాగంటి లక్ష్మణరావు, స్వర్ణాంధ్ర వయోవృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు గుబ్బల రాంబాబు, పుష్కర్ మాత కాన్వెంట్ కమిటీ నిర్వాహకులు సుధారాణి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా తూర్పుగోదావరి వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో 3 స్వచ్ఛ రథాలను ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. చెత్త ఇచ్చి 20 రకాల నిత్యావసరాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నిడదవోలు గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో పాటు వ్యర్థాలకు విలువ కల్పించి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటి పనులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఇంటి పనులు, పన్నేతరంలో బకాయిలు 125.11 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 54 కోట్లు మాత్రమే వసూలైనట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఇంటి నుంచే సులభంగా పన్నులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా ఫోన్పే లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చని తెలిపారు. నిర్దేశిత గడువులోగా పన్నులు చెల్లించని పక్షంలో సంబంధిత వారికి నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె హరిశ్చంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ మేళాలో సెంటర్ ఫర్ స్కిల్స్ డెవలప్మెంట్, సిద్ధి డిగ్రీ కళాశాల, టీమ్ లీజ్, పద్మావతి ట్రేడర్స్, ఎంసీబీ మోటార్స్ కంపెనీలోని పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. 10th ఐఐటి, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 13 నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబర్ను సంప్రదించమని సూచించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ అలయాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డితో పాటు 16 మంది మావోయిస్టులు ఈరోజు ఆసిఫాబాద్ అటవీ ప్రాంతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసులకు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్న దేవ్జీ మావోయిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు పార్టీ సారథి దేవ్జీ లొంగిపోవడంతో మావోయిస్టుల ఉద్యమం తిరిగి కోలుకోలేదని భావిస్తున్నారు.